छत्रपति शिवाजी महाराज। औरंगजेब को उन्होंने तड़पने और मरने के लिए ऐसा छोड़ दिया कि आज तक कोई पूछ नहीं रहा है। చరిత్రలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు సంస్థానాలు స్థాపించిన రాజులు చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ శివాజీ కథ వేరు. और कोई शिवाजी पैदा भी होना संभव नहीं लगता. అతని తండ్రి ఒక రాజుగారు కాదు, తనకంటూ ఓ రాజ్యము లేదు, ఓ సైన్యము లేదు. The government of Maharashtra recently allocated rupees 3,600 crores for building a Shivaji statue. గట్టిగా మాట్లాడితే అతనికి సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన కూడా లేదు. స్వరాజ్యం స్వేచ్ఛ కోసం పోరాడితే ప్రజలే ఛత్రపతి అని అతన్ని ఒక చక్రవర్తిగా స్వీకరించారు. 20,000 మంది గల సంపూర్ణ సైన్యాధిపతి అయిన 7 అడుగుల అఫ్జల్ ఖాన్ ని తన వాగ్నాక్ ని ఉపయోగించి ఒంటి చేత్తో చంపాడు. కేవలం తెలివితేటలు, ధైర్యం, 3,000 మంది గల చిన్న సైన్యంతో 20,000 మంది సైనికులున్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ ఆర్సెనల్ అయిన మొఘల్ సామ్రాజ్యం మీద ప్రతాప్గఢ్ యుద్ధం గెలిచి మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టి మరాఠా ఎంపైర్ ని స్థాపించాడు. పెద్ద పెద్ద సైన్యాలతో పోరాడి ఎన్నో యుద్ధాలు గెలిచి ఎదురులేని శక్తిగా నిలిచిన శివాజీ మహారాజ్ ఆఖరికి ఒక మహిళ వెన్నుపోటుకి బలయ్యాడు. 6 శతాబ్దాల క్రితం చనిపోయిన 12 కోట్ల మంది మరాఠాల గుండెల్లో వీర్ మరాఠాగా నిలిచిపోయిన శివాజీ షాహజీ భోన్సలే అలియాస్ ఛత్రపతి శివాజీ గురించి కంప్లీట్ గా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. శివాజీ ఫిబ్రవరి 19, 1630 సంవత్సరంలో పుట్టారు. అతని తండ్రి షాహజీ భోన్సలే, అతని తల్లి జీజాబాయి. ఆవిడ చాలా ధైర్యవంతురాలు. శివాజీ షాహజీ భోన్సలే అనే ఓ అల్లరి పిల్లాడు ఛత్రపతి అవడానికి ఈవిడే కారణం. జీజాబాయికి మంచి మనసుతో పాటు ధర్మం మీద మంచి పట్టుండేది. ఆవిడ తన చిన్నతనం నుండే మొఘల్ సామ్రాజ్యంలో టెంపుల్స్ ని కూల్చేయడం, వేరే మతాల వారిని అనగదొక్కడం లాంటి దారుణాలు చూస్తూ పెరగటం వల్ల తన కొడుక్కి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల్లోని కథలు, పురాణాలు చెప్తూ చిన్నతనం నుండే శివాజీ గుండెల్లో ధైర్యం, పరాక్రమాలను నూరిపోసి అతనికి బలమైన నైతిక విలువలు నేర్పుతూ పెంచింది. శివాజీ తండ్రి మొఘల్ సామ్రాజ్యంలోని ఆదిల్ షాహీ సల్తనేట్ లో మిలిటరీ కమాండర్ గా పనిచేసేవారు. ఆయన శివాజీకి మంచి డిసిప్లిన్ తో పాటు మొఘల్ సామ్రాజ్యంలోని నిపుణుల చేత గుర్రపు స్వారీ, కత్తిసాము, యుద్ధ విద్యల్లో కూడా మంచి శిక్షణ ఇప్పించగలిగారు. శివాజీ కేవలం 16 ఏళ్ల వయసులోనే పూణే దగ్గరలోని ప్రచండగఢ్ లో ఉన్న తోర్నా ఫోర్ట్ మీద సర్ప్రైజ్ అటాక్స్ చేసి బందల్ అనే ఒక మొఘల్ సామ్రాజ్యపు లోకల్ చీఫ్టియన్ దగ్గర నుండి తోర్నా ఫోర్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. తోర్నా కోటని గెలవటం చిన్న విజయమే అయినప్పటికీ 16 ఏళ్ల కుర్రాడు మొఘల్ సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లి గెలవటం అనేది ఖచ్చితంగా చిన్న విషయం అయితే కాదు. ఈ సంఘటన జరిగిన తర్వాత శివాజీకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ప్రజల్లో అతని మీద విశ్వాసం పెరిగింది. శివాజీ ఒక్క యుద్ధ విద్యల్లో మాత్రమే కాకుండా సమర్థ రామదాస్ లాంటి విప్లవ కవులు, మత గురువుల దగ్గర శిష్యుడిగా ఉండి పురాణ, ఇతిహాస చరిత్రల మీద కూడా మంచి పట్టును సాధించాడు. అలా శివాజీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే అతను ఏనాటికైనా మొఘల్ సామ్రాజ్యం యొక్క ఉనికికి ప్రమాదం అని అప్పట్లో బీజాపూర్ సల్తనేట్ ని పాలించిన ఆదిల్ షా ఎన్నోసార్లు శివాజీని చర్చలకు కూర్చోబెట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. శివాజీ ఎప్పటికీ లొంగకపోయేసరికి ఇంకా వేరే దారి లేక ఒక రోజున ఆదిల్ షా ముఘల్ సైన్యాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ ని పిలిచి, శివాజీని బంధిస్తావో చంపుతావో నీ ఇష్టం, కానీ అతను బయట ఉండడానికి మాత్రం వీల్లేదు అని ఆదేశిస్తాడు. ఎప్పటిలానే మళ్ళీ శివాజీని చర్చలకని పిలిచి 7 అడుగుల అఫ్జల్ ఖాన్ 5.5 అడుగుల శివాజీని గట్టిగా కౌగిట్లో బంధించి ఊపిరాడకుండా చేసి మరో చేత్తో కత్తితో పొడిచి చంపేద్దామని ప్లాన్ వేశాడు. తాను చనిపోయే అవకాశం ఉంది అని ముందే తెలిసినా కూడా శివాజీ ఒంటరిగా వెళ్లి అఫ్జల్ ఖాన్ కౌగిల్ నుండి తప్పించుకొని తన దగ్గరున్న వాగ్నాక్ తో అఫ్జల్ ఖాన్ ని తన కోటలోనే ఒంటి చేత్తో చంపాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ ని చంపటం వల్ల మొఘల్ సామ్రాజ్యంలో డిస్టర్బెన్సెస్ ఏర్పడి శివాజీ మీద యుద్ధం ప్రకటించారు. అలా జరిగిందే బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్. ఆ యుద్ధంలో 3,000 మంది గల చిన్న సైన్యంతో బాజీ ప్రభు దేశపాండే లాంటి చురుకైన కమాండర్ సహాయంతో తన తెలివితేటలు, పరాక్రమం వాడి గొరిల్లా టాక్టిక్స్ ఉపయోగించి 20,000 మంది సైనికులు, రకరకాల ఆయుధాలు ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ ఆర్సెనల్ అయిన బీజాపూర్ సేనలతో పోరాడి ఆ కోటని స్వాధీనం చేసుకొని మరాఠా ఎంపైర్ కి శంకుస్థాపన చేశాడు. అప్పటి వరకు ఒక ఆలోచనగానే ఉన్న స్వరాజ్యం అప్పుడే నిజరూపం దాల్చడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత శివాజీ తన సైన్యాన్ని, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ని, తన బలగాన్ని బలపరుచుకొని మొఘల్ సామ్రాజ్యం మీద ఎన్నో యుద్ధాలు చేసి మొఘల్స్ ని అంచెలంచెలుగా బలహీనపరిచి ఔరంగజేబ్ లాంటి రూత్లెస్ లీడర్ ని కూడా వణికించి ఉచ్చపోయించాడు. శివాజీ బీజాపూర్ తో మొదలుపెట్టిన ప్రస్థానాన్ని కొనసాగించి రాజస్థాన్, ఢిల్లీ, సూరత్ సల్తనేట్లను
ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకొని అక్కడి ప్రజలకు కూడా స్వరాజ్యాన్ని అందించి మరాఠా ఎంపైర్ ని ఊహలకు కూడా అందనంత పెద్దగా మార్చాడు. ఒక్క మొఘల్ సైన్యానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యానికైనా సరే మరాఠా ఎంపైర్ వైపు చూడటానికి కూడా వెన్నులో వణుకు పుట్టేంతలా సైన్యాన్ని శక్తుల్ని బలపరిచాడు. యుద్ధాలు, రాజ్య విస్తరణ ప్రతి చక్రవర్తి చేసిన పని. కానీ శివాజీని మాత్రమే ప్రజలు అంతలా ఓన్ చేసుకొని చనిపోయిన 6 శతాబ్దాల తర్వాత కూడా అతను పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే దానికి ఒక్కటే కారణం, అది అతను పాలించిన విధానం. శివాజీ రాజవ్వాలని రాలేదు. స్వరాజ్యం, స్వేచ్ఛ, స్వతంత్రం కోసం పోరాడితే ప్రజలే అతన్ని రాజుగా స్వీకరించి చక్రవర్తిని చేశారు. మొఘల్స్ వాళ్ళ పరిపాలనలో హిందుత్వాన్ని అంతలా అనగదొక్కినా ఆయన ఏ రోజు ముస్లింస్ ని కానీ ఇస్లాం ని కానీ ఏమీ అనలేదు. అన్ని మతాల్ని సమానంగానే చూసేవారు. ఒకసారి శివాజీకి ఒక ఖురాన్ దొరికితే దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయన దగ్గరే పనిచేస్తున్న ఒక ముస్లింకి ఇచ్చారు. ఆయన ముస్లింస్ నో ఇస్లాం నో ఏనాడు వ్యతిరేకించలేదు. ఒక మతాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్ది మిగతా ధర్మాలన్నింటినీ నాశనం చేయాలని చూసిన మొఘల్స్ ని మాత్రమే వ్యతిరేకించారు. సూరత్ లో మొఘల్స్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ఒక ముస్లిం అమ్మాయి భయంతో రాజ్యం వదిలేసి పారిపోతూ ఉంటే సైనికులు ఆమెను బంధించి శివాజీ దగ్గరికి తీసుకొచ్చారు. శివాజీ బంధించినందుకు క్షమించమని ఆ అమ్మాయి కాళ్ళకి నమస్కరించి ఏ తప్పు చేయని ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చినందుకు సైనికుల్ని శిక్షించారు. అది ధర్మంతోనో మతంతోనో సంబంధం లేకుండా శివాజీ ఒక స్త్రీకి ఆమె అస్తిత్వానికి ఇచ్చిన విలువ. గట్టిగా మాట్లాడితే శివాజీ యొక్క కోశాధికారి రుస్తుం ఇజ్ జమాన్, ఆయన సైన్యాధికారి దౌలత్ ఖాన్. ఏ రాజ్యం అయినా, ఎంత పెద్ద రాజ్యం అయినా సంపద, సైన్యాలను తీసేస్తే చూడటానికి, చెప్పుకోవడానికి ఆ రాజ్యంలో ఇంకేం మిగలదు. అలాంటి 2 ముఖ్యమైన బాధ్యతల్ని ఆయన అపారమైన నమ్మకంతో 2 ముస్లింస్ కి అప్పగించారు. వాళ్ళు కూడా అంతే శ్రద్ధగా వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి చెప్పడానికి గంటలు సరిపోవు. ఆయుధాలు, యోధులు ఆయన్ని ఏమీ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ రూత్లెస్ మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయాడు. కానీ శివాజీ ఆరోగ్య సమస్యలతో ఏప్రిల్ 3, 1680వ సంవత్సరంలో చనిపోయారు. అయితే ఆయన్ని తన 2వ భార్య, మొదటి భార్య కొడుకైన శంభాజీ మహారాజ్ కి బదులుగా తన కొడుకుకి పట్టాభిషేకం చేయడానికి శివాజీ ఒప్పుకోలేదు అనే కోపంతో ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు మెడిసిన్ లో విషం కలిపి చంపింది అని కొందరు హిస్టోరియన్స్ క్లెయిమ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ గురించి అలాగే శివాజీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ నాకు, మన ఛానల్ కి చాలా బూస్ట్ ఇస్తుంది. మన ఛానల్లో ఇలాంటి కాంటెంట్ ఇంకా చాలా రాబోతుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని గంటలు పగలదొబ్బండి.